హలో ఎవ్రీవన్. పచ్చి మామిడికాయను సంవత్సరం అంతా చాలా ఈజీగా నిల్వ చేసుకొని చింతపండుకి బదులుగా వాడుకోవచ్చు. మనకి అస్సలు టైం లేకపోయినా వీటితో ఎంతో టేస్టీగా ఉండే రెసిపీస్ చేసుకోవచ్చు. నిల్వ చేసుకోవడానికి పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి. నేను పెద్ద రసాలు తీసుకున్నాను. ఈ కాయలకి తొడిమలు కట్ చేసుకొని నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. వీటిని పొడి క్లాత్ పైన వేసి క్లాత్తో అస్సలు తడి లేకుండా తుడుచుకోవాలి. వీటిపైన చెక్కును తీసి తురుముకోవాలి. చిన్న హోల్స్, పెద్దవి, మీడియం హోల్స్ ఉంటాయి కదా. మీడియం హోల్స్ ఉన్న వైపు తురుముకోండి. తురుముకునేటప్పుడు కాయల్ని పైనుండి కిందకి ఒకే డైరెక్షన్లో తురుముకుంటే ఇలా పొడవుగా వస్తాయి. లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా అయ్యి మామిడికాయలో జ్యూస్ ఎక్కువగా వచ్చేస్తుంది. ఈ తురుము వెయిట్లో 1 కేజీ ఉంది. కప్పు కొలతలతో చూద్దాం. కప్పుకి నిండుగా వేసుకోండి. వీటికి మనం వాడే స్పూన్స్ కానీ పీలర్ కానీ వేటికి కూడా తడి లేకుండా చూసుకుంటే ఖచ్చితంగా సంవత్సరం పాటు చక్కగా నిల్వ చేసుకోవచ్చు. నాకు 6 కప్పుల తురుము అయ్యింది. ఈ 6 కప్పుల తురుముకి అరకప్పు ఉప్పు వేసుకోవాలి. గట్టి ఉప్పు కరగదు కాబట్టి సాల్టే వేసుకోండి. నేను గట్టి ఉప్పునే ఎండబెట్టి సాల్ట్ చేసుకున్నాను. నిల్వ చేసుకునే వాటికి అయోడైజ్డ్ సాల్ట్ కంటే ఈ ఉప్పుని వేసుకుంటేనే బాగుంటుంది. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు న్యాచురల్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తాయి. వీటిని చిన్న చిన్న సీసాల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఒకే పెద్ద సీసాలో స్టోర్ చేసుకుంటే అదంతా గట్టిగా అయిపోతుంది కదా. మనకి కావలసినంత తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అదే ఇలా చిన్న చిన్న సీసాల్లో స్టోర్ చేసుకుంటే మనకి కావలసినప్పుడు ఒకటి తీసుకొని వాడుకోవచ్చు. మనం ఏదైనా ఊరు వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో వెజిటబుల్స్ ఉండవు కదా. ఆ టైంలో చక్కగా కొంచెం మామిడి తురుము తీసుకొని ఎలాంటి రెసిపీస్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మరో కేజీ మామిడి తురుము తీసుకున్నాను. దీనిలో సాల్ట్ వేయకుండా పసుపు ఒక్కటే వేస్తున్నాను. ముందుగా ఈ సాల్ట్ వేయని మామిడి తురుము వాడుకుంటాను. వీటిని నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. సాల్ట్ కలిపిన చిన్న సీసాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెద్ద సీసాలు వాడిన తర్వాత చిన్న సీసాలు వాడుకుంటాను. మామిడికాయలను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ పద్ధతి ట్రై చేయండి. మామిడి ముక్కలను స్లైసర్తో మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని 3 కప్పుల ముక్కలకు అరకప్పు రాళ్ల ఉప్పును వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. వీటిని 4-5 రోజులు ఎండలో పెట్టుకుంటే ఇవి బయట ఉన్న సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. వీటిని పప్పుల్లో కానీ కర్రీస్లో కానీ చింతపండుకి బదులుగా పులుపు కోసం వాడుకోవచ్చు. వీటిని ఖచ్చితంగా ఇలా సౌండ్ వచ్చేలా ఎండబెట్టుకోవాలి. ప్యాన్లో గానుగపల్లి ఆయిల్లో పల్లీలు వేయించుకుని పక్కకు తీసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇంగువ, పసుపు, ఉప్పు వేసుకొని దీనిలో మామిడి తురుము వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీనిని రైస్లో వేసుకొని కలుపుకోవాలి. అంతే, పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి, కప్పు కొబ్బరి ముక్కలు, కొంచెం కొత్తిమీర, మామిడి తురుము వేసుకొని గ్రైండ్ చేసుకొని దీనిలో పోపు వేసి కలిపేయండి. కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదూ. 2 స్పూన్ల మామిడి తురుమును మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. దీనిని ముందుగా ఉడికించిన కందిపప్పులో వేసుకొని సరిపడినంత నీటిని వేసుకొని దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకొని 5-6 నిమిషాలు మరిగించి పోపు వేసుకోండి. చింతపండు తక్కువగా వాడాలి అనుకునే వారికి మామిడికాయను ఇలా స్టోర్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మామిడికాయను ఇలా స్టోర్ చేసుకొని సీజన్తో పని లేకుండా ఎప్పుడైనా ఈజీగా చేసుకునే ఈ టేస్టీ రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి.